నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విభూషణ్, వాస్తు సామ్రాట్ హరి కాటేగర్ హరి గారు. వారితో మనం మాట్లాడదాం, వాస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. చాలా మంది ఒక సొంతం ఇంటిని కొనుక్కుంటారు, మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కునే భాగ్యం కలిగి అలా వెళ్తూ ఉంటారు. అలా రెండు రెండు ఇళ్ళు ఉన్న వాళ్ళకి, లేదా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇంటి వాస్తు అంతా బాగుంటే అందరికీ కలిసి వస్తుంది, హ్యాపీ. ఒకవేళ వాస్తు సమస్యలు ఏమైనా ఉంటే, దోషాలు ఏమైనా ఉంటే గనక అది ఆ ఇంటిని కొన్నటువంటి ఓనర్కి వస్తుందా, లేదా ఆ ఇంట్లో ఉంటున్నటువంటి రెంటర్ పైన కూడా ప్రభావం ఉంటుందా అనేది ఒక చిన్న క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీరేం చెప్తారు యాజ్ అన్ ఎక్స్పర్ట్? ఇది వాస్తులోని ఒక భాగము. మనస్సుతో కూడుకున్న భాగం. ఓకే. మనస్సుతో కూడుకున్నది చాలా ఇంపార్టెంట్. మనస్సు పెడితేనే ఆ సమస్య మనకు వస్తుంది. మనస్సు పెట్టకపోతే రాదు. 2 రకాల కండిషన్స్. మొదటి కండిషన్ మనం మాట్లాడితే, వాస్తు దోషం ఒకవేళ ఏ ఇంటి లోపలైనా మేజర్ ఇష్యూస్ ఉంటే అక్కడ నివసించే వారికి అది 100% వర్తిస్తుంది. ఓకే. 100%. ఎవరికి? నివసించే వాళ్ళు అంటే రెంటర్స్ నివసించే వారికి. కావచ్చు, ఓనర్స్ కావచ్చు. అది సంబంధం లేదు. మీకు ఒక కార్ ఇచ్చాను, ఏసీ పని చేయట్లేదు. ఏసీ పని చేయకపోతే గాలి చెమట మీకు వస్తుందా, ఓనర్కి వస్తుందా? అందులో ఉన్న వాళ్ళకి. ఉన్న వాళ్ళకి. Correct. సో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఇదంతా వర్తిస్తుంది. ఓకే. ఇది 100%. బట్ ఓనర్ మనసు అక్కడ ఉంటే అతనికి వర్తించడం ఎక్కువగా జరుగుతుంది. మనస్సు అంటే, నేను ఇప్పుడు సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఎగ్జాంపుల్స్లోనే చాలామంది ప్రేక్షకులకు అర్థమవుతుంది. మీకు ఒక 2 పిల్లలు. ఆ 2 పిల్లలలో ఒకలేమో వేరే ఎవరినో పెంచుకుంటున్నారు, ఒకరు సొంత పిల్లోడు. సొంత పిల్లోని నేను గట్టి కొట్టాను, మీ రెస్పాన్స్ ఏంటి? మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? కోపం వస్తుంది. రైట్. రెండోడిని కొట్టాను, ఎవరో బయట తెచ్చుకొని పెంచుకుంటున్నారు. ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? అంత ఎక్కువ కోపం ఉండదు. రైట్. ఎవరినో కొట్టాను, కామన్, ఇంకా నార్మల్. అసలు పట్టించుకోరు మీరు. మీ ఇంటి లోపల మీరు ఒక రెంట్ ఇచ్చిన హౌస్లో వాళ్ళు ఒక మూల కొట్టినా, ఏదన్నా సంపులో ప్రాబ్లం వచ్చినా, ఒక ట్యాప్ విరిగిపోయినా, ఎప్పటికప్పుడు ఏం జరిగింది అని ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ మీ మనసు మొత్తం అక్కడ పెట్టినప్పుడు అది మిమ్మల్ని బాధించి, మిమ్మల్ని హింసించి, మీ ఆరోగ్యం దెబ్బతీస్తుంది, డబ్బులు దెబ్బతీస్తుంది. ఇది జరుగుతుందా లేదా? జనరల్గా మీరు చెప్పండి, కామన్ సెన్స్గా. ఇక్కడ మనసు అనేది ఎవరు పెడతారో వాళ్ళకు ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. ఫస్ట్ కండిషన్. అందుకనే పిల్లల ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాను, లేదంటే అర్థం కాదు. ఓకే, ఇది మొదటిది. ఇప్పుడు రెండవది, ఆ ఇంటి లోపల ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు అనుకోవడంలో కూడా వాళ్ళకి వర్తిస్తుందా లేదా అనేది ఉంటుంది. కొంచెం అయితే ఉంటుంది, ఓ 50% 30% ఉంటుంది. బట్ కొంతమంది ఎట్లుంటారంటే, ఏదైనా ఉంటే ఓనర్కి సంబంధం, నాకేం సంబంధం అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటారు వాళ్ళు. అలా అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇదంతా ఓనర్కే తగులుతుంది, ఆ రెంటర్స్కి అంతగా తగిలే అవకాశాలు లేవు. బట్ కొన్ని ఇండ్లు ఎట్లుంటాయంటే ఇంటి ఓనర్స్ కంటే రెంటర్స్కే బాగా కలిసి వస్తుంది. ఒక 10 మంది రెంటర్స్ వచ్చిపోతే ఓ 2కో 3కో కలిసి రాలేదు, కానీ మిగతా వాళ్ళందరికీ కలిసి వచ్చింది, మాకెందుకు వస్తలేదు అని మాట్లాడతారు. అసలు ఆ ఇల్లు వీళ్ళకి సూటబుల్ అయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సూటబుల్ కొనేప్పుడు చూసుకోవాలి, కొనేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ. ఒక ఇల్లు కట్టడము అంటే అంత సాధారణం కాదు, ఏదో స్థలం తీసేసుకున్నాం కట్టేసినాం అనేది కాదు. మీకు సూటబులా కాదా, ఇది మనకి ఇంపార్టెంట్. సూటబుల్ కానివి మీరు ఎన్ని పెద్ద బంగ్లాలు కట్టినా బేకారే, వేస్ట్, డబ్బులు వేస్ట్. మీ యొక్క పేరు ప్రకారం, మీ నక్షత్రానికి అనుకూలమైన ఫేసింగ్ ప్రకారం, ఏ ఖండం ప్రకారం, ఏ ఇల్లు ప్రకారం, ఇవన్నీ చూసుకొని మీరు కడితే మీరు ఉన్నన్ని రోజులు అది మీకు సూపర్గా యోగిస్తుంది. ఇది దీనిలోని అంతరార్థం. మరి ఒకే ఇల్లు ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ వర్తిస్తుందా? 100% వర్తించదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒక ఎపిసోడ్లో చేసుకుందాం మనం. సో ఇందులో అయితే ఎవరైతే ఆ ఇంటి లోపల ఉంటారో దోషాలు అనేవి 100% వాళ్ళకే వర్తిస్తాయి. బట్ వాళ్ళు అనుకునే విధానంలో అది ఉంటుంది. ఒకవేళ అదే ఇంట్లో ఓనర్ ఉన్నాడు, రెంటర్ ఉన్నాడు, మరి ఎవరికి వర్తిస్తుంది? సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో గతంలో మనం ఒక ఎపిసోడ్ చేసాం. ఓనర్ కింద ఉండి రెంటర్ పైన ఉంటే
ఆ ఓనర్ చాలామంది ఓనర్స్ నాకు కాంటాక్ట్ చేశారు, సార్ మా ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ బాగుంది, మరి మాకెందుకు బాగాలేదు నాకు అర్థమే కాదు అని చెప్పారు. ఎస్. సో అప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను, సార్ మీరు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కట్టారా అని అడుగుతాను. అవునండి అని చెప్తాను. మీరు పైకి వెళ్ళిపోయి వాళ్ళని కిందకి పెట్టేసేయండి, వాళ్ళకు బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇనీషియల్గా ఇప్పుడే ఎక్కడికి వచ్చారు కాబట్టి దానికి అట్లా అలవాటు అయిపోతారు, కాబట్టి ప్రాబ్లం లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయారో ఆటోమేటిక్ గ్రోత్ అయిపోతారు. ఈ విధంగా చేస్తే ఇన్స్టెంట్ వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. ఏ ఓనర్ అయితే ముందు గ్రౌండ్ ఫ్లోర్ కట్టి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కట్టారో కట్టిన వెంటనే గ్రౌండ్ నుంచి ఫస్ట్కి షిఫ్ట్ ఖచ్చితంగా అవ్వాలి. అవ్వకపోతే మాత్రమే సమస్య. అయ్యారా 100% మీకు మంచి రిజల్ట్ అది ఇస్తుంది. ఇంకా ఏ వాస్తు దోషాలు లేవు, ఉన్న ఇల్లే మీకు సూపర్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. అందులో అది పగలగొట్టి ఇది పగలగొట్టి అవన్నీ చూపించాల్సిన పని లేదు, సింపుల్ అండి. ఓకే. సో అలాంటప్పుడు వాస్తు దోషాలు కూడా ఇంకేం వర్తించవంటారు, ఇంకా ఏ దోషాలు కూడా అట్లా కాదు వాస్తు దోషాలు వర్తించవు అని చెప్పట్లేదు. గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళు బాగున్నారు, ఓకే, పైన ఇల్లు కట్టిన తర్వాత డౌన్ అయిపోయారు. సింపుల్గా పైన అలాగే కట్టేసేసి వెళ్ళిపోతే అయిపోయింది. కట్టేటప్పుడు ఇంకా కొంచెం ఏమైనా బెటర్మెంట్ కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు అంటే కనుక ఒక మంచి ప్రొఫెషనల్ పిలిపించేసి మొత్తం కొలతలన్నీ వేసి దానికి ఆయం వస్తుందా రాదా, ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేయొచ్చా లేదా అన్ని చూసుకొని చేస్తే అయిపోయింది, సింపుల్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఓనర్ అండ్ రెంటర్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, అప్పుడు ఎవరికి వర్తిస్తుంది? అప్పుడు ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది? ఓనర్ మీదనే ప్రభావం. ఎందుకు? రెంటర్కి సంబంధం ఏముంటుందంటే వస్తాడు రెంట్ ఇచ్చేస్తాడు, నేనేమన్నా ఓనరా, నేను ఉంటాను వెళ్ళిపోతాను ఏమన్నా ఉంటే ఓనర్కే చెప్పుకుంటుంటాడు, సార్ నీళ్ళు రావట్లేదు, సార్ పైన నీళ్ళు అయిపోయినాయి, ఇక్కడ గలీజ్ ఉంది, అన్ని ఓనర్కే చెప్తాడు పనులాగా. అట్లాంటి పరిస్థితి అయిపోతుంది అనమాట. అది అంతే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఎగ్జాంపుల్స్ సహా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూస్తున్నారు కదా, వాస్తు ఇప్పుడు ఏమైనా వాస్తు దోషాలు ఉంటే కనుక ఇంట్లో ఓనర్కి వర్తిస్తుందా లేదంటే రెంటర్కి వర్తిస్తుందా అన్నప్పుడు ఎవరు ఉంటే వాళ్ళకి అది ఎక్కువగా వర్తిస్తుంది అండ్ ఎక్కువగా ప్రభావం కూడా ఓనర్ పైనే ఉంటుందని మనకు తెలియజేస్తున్నారు. సో ఇటువంటి వాస్తుకు సంబంధించి మీకేమైనా పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా గురుగారి నుంచి మీరు పరిష్కారం పొందొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్కారం.